ఏసీ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులతో పాటు వారి కుక్క కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన హర్యానాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం ఫరీదాబాద్కు చెందిన సచిన్ కపూర్ అనే వ్యక్తి తన భార్య రింకు కపూర్, కూతురు సుజన్ కపూర్, కొడుకుతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి 4 అంతస్తుల బిల్డింగులో నివాసం ఉంటున్నారు. అందులో 7 సభ్యుల కుటుంబం 4వ అంతస్తులో నివాసం ఉంటుండగా 3వ అంతస్తులో సచిన్ తన ఆఫీస్గా వాడుకుంటున్నాడు. అలాగే 1, 2 అంతస్తులను వీరే వినియోగించుకుంటున్నారు. అయితే ఆదివారం రాత్రి సచిన్, రింకు, సుజన్ పెంపుడు కుక్కతో కలిసి 2వ అంతస్తులోని ఓ గదిలో నిద్రపోతున్నారు. సచిన్ కొడుకు అదే ఫ్లోర్లో మరో గదిలో నిద్రపోతున్నాడు. సోమవారం తెల్లవారుజామున సుమారు 1:30 ప్రాంతంలో మొదటి అంతస్తులోని ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు మొదటి అంతస్తు నుంచి 2వ అంతస్తుకు చేరాయి. అలాగే దట్టమైన పొగ కూడా 2వ అంతస్తులోకి పాకింది. దీంతో నిద్రలో ఉన్న సచిన్, రింకు, సుజన్ ఊపిరాడక స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు పెంపుడు కుక్క కూడా ప్రాణాలు కోల్పోయింది. कई दुनिया के डिजाइनर कपड़े पहने के भी देखे जो आगे जाती हैं पहनेंगे सारी ड्रेसें गर्मी कपड़े. మరో గదిలో నిద్రపోతున్న సచిన్ కొడుకు పొగ కారణంగా నిద్రలేచాడు. అయితే పొగ నుంచి తనను తాను కాపాడుకోవడానికి 2వ అంతస్తు కిటికీ నుంచి కిందకి దూకేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అటు పేలుడు శబ్దానికి స్థానికులు పెద్ద ఎత్తున ఇంటి దగ్గరకు చేరుకున్నారు. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గాయాల పాలైన సచిన్ కొడుకును ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ సాయంతో మంటల్ని ఆర్పారు. పోలీసులు 2వ అంతస్తులోకి వెళ్లి చూడగా 3 చనిపోయి కనిపించారు. 3 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. सुबह 4 बजे के आसपास इनका एसी फट गया. एसी का जो कंप्रेसर था वो फट गया, जिस कारण पूरी बिल्डिंग में धुआं हो गया. और बता रहे थे कि घर में 4 लोग थे, जिसमें से एक उनका बेटा था जो खिड़की से कूद करके भाग गया, जिसकी जान बच गई. और बाकी जो 3 थे उनकी बेटी, माँ और पिताजी, उनकी डेथ हो गई. अब पुलिस कार्यवाही कर रही है, पोस्टमार्टम वगैरह हो रहा है, तो वो देखो क्या बताती है. बाकी तो इतना ही पता चला है कि हाँ, आग लगने से बड़ी दुर्घटना घटी है यहाँ पे.